హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 456 వీడియోలో ఉన్నాము. మరి 2 days ఆల్మోస్ట్ ఆల్ మనకు గ్యాప్ వచ్చింది కదా అన్న. కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అప్డేటెడ్ ఇస్తుంటాను, అంటే గ్యాప్ వచ్చినా కూడా మనకు ఆ 2-3 daysలో వచ్చినవన్నీ కూడా మీకు కవర్ చేస్తుంటాను. ఈరోజు కూడా టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనవి నేను మీతో డిస్కస్ చేస్తాను. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అదేవిధంగా మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు హైప్ అనే బటన్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మంది చూస్తే ఇంకా మంచి కంటెంట్ అయితే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ మీకోసం తప్పకుండా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం వెళ్దాం. ఇటీవల వార్తల్లోకి వచ్చిన బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్, ఎవరి ఆత్మకథ. మనకి సోనియా గాంధీ ఆత్మకథ అండి రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. కాకపోతే ఇంకా పూర్తిగా రిలీజ్ కాలేదు. ఇది మనకి నవంబర్లో రిలీజ్ అవుతుంది. కానీ మనకి న్యూస్లో కొన్ని ఆర్టికల్స్ పేపర్స్లో మంచి, అంటే ఈ బుక్ మీద కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఏం ఉండబోతుంది సమాచారము, ఒక ఆత్మకథలో అంటే ఆటోబయోగ్రఫీ. సోనియా గాంధీ తన రాజీవ్ గాంధీతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, తర్వాత ఆమె ఇండియాకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, అవన్నీ కూడా తన ఆత్మకథలో వివరించినట్టుగా పేర్కొంది. కాబట్టి న్యూస్లోకి వచ్చిన ఈ బుక్ గురించి తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత ఎవరు? అంటే మనకి మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనడానికి ఇండియా నుంచి ఒకరిని సెలెక్ట్ చేస్తాం. సో అట్లా మనకు 2026 మిస్ యూనివర్స్ పోటీలలో కంటెస్ట్ చేయడానికి మిస్ యూనివర్స్ ఇండియాను సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరంటే కజియా లిజ్ మెజ్జో అండి. కేరళకు చెందిన మరి కజియా లిజ్ని అయితే మనము మిస్ యూనివర్స్ ఇండియాగా విజేతగా ప్రకటించడం జరిగింది. జైపూర్లో జరిగాయి. అంటే మనకు ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఇది వాస్తవానికి. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఐటమ్ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా అడిగేటటువంటి క్వశ్చన్. మనకి ఇప్పుడు ప్యూర్టరికాలో నవంబర్లో జరగబోతున్నాయి. ఇది 75వ మిస్ యూనివర్స్ పోటీలు జరగబోతున్నాయి 2026లో. ఆ పోటీలలో ఇండియా నుంచి కజియా లిజ్ మెజో ప్రాతినిధ్యం వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 3, 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి అర్జున అవార్డులను ప్రకటించింది? అర్జున అవార్డులు మనకు క్రీడా రంగంలో ఇస్తారండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు క్రీడా రంగంలో ద్రోణాచార్య అవార్డు అదేమో కోచ్లకు ఇస్తారు, ఆ శిక్షణ ఇచ్చేవారికి. అర్జున అవార్డ్స్ ఏమో క్రీడాకారులకు ఇస్తారు. అదేవిధంగా ఇంకా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం ఈ సంవత్సరం ఎవరికి అనౌన్స్ చేయలేదు. 2025 అవార్డ్స్ 2026లో ఇప్పుడు రీసెంట్గా అనౌన్స్ చేశారు. సో అర్జున అవార్డు అయితే 17 మందికి అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా నేను ఇక్కడ ఇచ్చాను. అందులో 2 తెలుగు వాళ్ళు ఉన్నారు, కంపల్సరీ గుర్తుంచుకోండి. వాళ్ళ పేర్లు కూడా ఇచ్చాను, ధనుష్ శ్రీకాంత్ అండ్ పుల్లెల గాయత్రి. ఇక్కడ 17 మంది పేర్లు అయితే ఇచ్చాను. తేజస్విని శంకర్ అథ్లెటిక్స్ విభాగం, మొహమ్మద్ అజ్మల్ అథ్లెటిక్స్, ప్రియాంక గోస్వామి అథ్లెటిక్స్, ట్రిసా జోలీ బ్యాడ్మింటన్, పుల్లెల గాయత్రి చెప్పాను కదా తెలుగు వారని బ్యాడ్మింటన్, నరేందర్ బాక్సింగ్, విదిత్ సంతోష్ గుజరాతీ చెస్, దివ్య జితేంద్ర దేశ్ముఖ్ చెస్, ధనుష్ శ్రీకాంత్ తెలుగు డెఫ్ షూటింగ్, అంటే బదుర షూటింగ్ విభాగంలో వచ్చింది. లాల్ రెస్ట్ మియామి హాకీ, తర్వాత రాజ్ కుమార్ పాల్ హాకీ, సుర్జిత్ కబడ్డీ, పూజ కబడ్డీ, రుద్రాంశ్ ఖండేల్వాల్ పారాషూటింగ్, ఏక్తా మ్యాన్ పారా అథ్లెటిక్స్, అరవింద్ సింగ్ రోయింగ్, అఖిల్ షెరాన్ షూటింగ్. సో ఇవి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు ఎవరు ఏ క్రీడకు చెందిన వారు అట్లా అడగొచ్చు, లేదంటే ఈ క్రింది వారిలో అర్జున అవార్డు పొందని వారిని గుర్తించండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా అట్లాగే మనకు అర్జున లైఫ్ టైం అంటే జీవిత సాఫల్య పురస్కారం అని ఒకటి ఇచ్చారు. మాజీ ఫుట్బాలర్ అరుమై నాయగంకి ప్రకటించారు. ఇక్కడ ఒకటే పేరుంది కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. తర్వాత ద్రోణాచార్య అవార్డులు మనకి ముగ్గురికి ఇచ్చారు. పర్వీర్ సింగ్ అథ్లెటిక్స్ విభాగం, చోటేలాల్ యాదవ్ బాక్సింగ్ విభాగం, నేహా చవాన్ షూటింగ్ విభాగం. ఇది కూడా 3 నేమ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ క్రింది వారిలో ద్రోణాచార్య పొందిందెవరు ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయి? 24 అణు రియాక్టర్లు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నట్టు మనకు తాజా స్టాటిస్టికల్ డేటా చెప్తుందండి. అణు రియాక్టర్ల ద్వారా మనం అణు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. గమనించండి, ఇప్పుడు తారాపూర్ మహారాష్ట్ర, కైగా కర్ణాటక, కూదంకులం తమిళనాడు, నరోరా ఉత్తరప్రదేశ్, కక్రాపర గుజరాత్, తర్వాత మీకు రాజస్థాన్లో కూడా మనకి అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రజెంట్ అయితే మనకి 24 వర్కింగ్లో ఉంది.
క్వశ్చన్ నెంబర్ 5. ఇటీవల ఏ దేశం ఆక్టాగాన్ కాంప్లెక్స్ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది? ఈజిప్ట్ అండి. రీసెంట్గా మనకు కైరోకి సమీపంలో ఈ ఆక్టాగాన్ కాంప్లెక్స్ను నిర్మించడం జరిగింది. వీళ్ళ యొక్క డిఫెన్స్ స్ట్రాటజిక్ సెంటర్ అని మనం చెప్పుకోవచ్చు దీన్ని. రక్షణకు సంబంధించి మీకు అమెరికాలో పెంటగాన్ ఉంటుంది. వాళ్ళ యొక్క డిఫెన్స్ ఆఫీస్ని ఏమంటామంటే రక్షణ శాఖ కార్యాలయాన్ని అమెరికాలో పెంటగాన్ అంటాం. సో ఇక్కడ ఆక్టాగాన్ అని ఉంది, మీరు గమనించండి. ఇది ఈజిప్ట్లో రీసెంట్. ఇలాంటివి వచ్చినప్పుడు డెఫినెట్గా ఫోకస్ చేయండి. స్ట్రాటజిక్ కమాండ్ సెంటర్ అంటాం ఇది. క్వశ్చన్ నెంబర్ 5. ఒక కణంలోని జన్యువుల క్రియాశీలతను విశ్లేషించడం ద్వారా దాని జీవ సంబంధ వయసును అంచనా వేయగల ఏ పరికరాన్ని ఇటీవల స్వీడన్కు చెందిన పరిశోధకులు రూపొందించారు? లేటెస్ట్ ఆవిష్కరణలు ఏవైనా వస్తే ఖచ్చితంగా నోట్ చేసుకోవాలండి. ఏ దేశం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు, దాని పర్పస్ ఏంటిది? సో ఒక కణం యొక్క జీవ సంబంధ వయసు, దాని ఏజ్ను అంచనా వేసేటటువంటి ఒక పరికరాన్ని కనుక్కున్నారు. అందులో ఉన్నటువంటి జన్యువుల క్రియాశీలతను విశ్లేషించి దాని యొక్క ఏజ్ని అంచనా వేయగల ఒక పరికరాన్ని రీసెంట్గా మనకి కనుక్కున్నారు. దాని పేరు వచ్చేసి పాస్టా అండి. ఇది గుర్తుంచుకోండి. దీని ద్వారా ఒక కణం వయసును అంచనా వేయొచ్చు అని చెప్తున్నారు. రైట్. క్వశ్చన్ నెంబర్ 6. అంతరిక్షంలో నడిచిన అంటే స్పేస్ వాక్ చేసిన తొలి ఫ్రెంచ్ మహిళగా ఇటీవల ఎవరు రికార్డు నెలకొల్పారు? ఫస్ట్ ఫ్రెంచ్ మహిళ అంటే అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన మొట్టమొదటి ఫ్రెంచ్ మహిళ ఫ్రాన్స్. గుర్తుంచుకోండి. ఇట్లా ఉన్నప్పుడు డెఫినెట్గా ఫోకస్ చేయండి. పేరు వచ్చేసి మనకి సోఫీ అడేనట్ అండి. ఆగస్టు 18, 2026 ఈ ఫీట్ సాధించడం జరిగింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, మనకు యుఎస్ఏ ఉంది కదా, ఆ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క వ్యోమగామి అన్నట్టు. అదేవిధంగా నాసా వ్యోమగామి అనిల్ మీనన్, వీళ్ళిద్దరు కూడా నడిచారు. ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెలుపల ఈ ప్రతిష్టాత్మక స్పేస్ వాక్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఘనత సాధించిన రెండవ యూరోపియన్ మహిళ కూడా ఆమె నిలిచారు. క్వశ్చన్ నెంబర్ 7. సుప్రీంకోర్టు ఇటీవల ఏ వ్యాధిని నోటిఫైయబుల్ డిసీజ్గా ప్రకటించాలని ఆదేశించింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక ఆదేశం ఇచ్చింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏం చెప్పిందంటే క్యాన్సర్ని నోటిఫైయబుల్ డిసీజ్గా అనౌన్స్ చేయండి ఇమ్మీడియట్గా అని చెప్పింది. ఇంతకీ ఫస్ట్ మనకి డౌట్ ఏంటంటే నోటిఫైయబుల్ డిసీజ్ అంటే ఏంటిది? ఏం లేదండి, ఏదైనా ఒక వ్యాధి స్క్రీనింగ్లో మనకు బయటపడ్డప్పుడు ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయడము, ప్రభుత్వ హాస్పిటల్స్ కావచ్చు, ప్రభుత్వ విభాగాలకు అందించడం. ఇలా అందిస్తే అలాంటి డిసీజెస్ని మనం నోటిఫైయబుల్ డిసీజెస్ అంటాం. కొన్ని డిసీజెస్ మనం ఇలా ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో క్యాన్సర్ని కూడా చేర్చండి అని చెప్పింది. ఇప్పటికే ఇండియాలో 17 స్టేట్స్లో మనకి ఇది ఉంది. ఇంకా మిగతా ఏవైతే 19 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అంటే మొత్తం కలిపితే మనకి 36 కదా, స్టేట్స్ 28, 8 యూటీలు. సో అందులో 17 ఆల్రెడీ నోటిఫైబుల్ డిసీజ్గా అనౌన్స్ చేశాయి, ఇంకా 19 చేయలేదు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ ఆరోగ్యం అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది అన్నట్టు, రాష్ట్ర జాబితాలో ఉంటుంది కాబట్టి వాళ్ళే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఒక నోటిఫైబుల్ డిసీజ్గా ప్రకటిస్తే ఏం జరుగుతుంది? ఆ వ్యాధి స్క్రీనింగ్లో బయటపడ్డప్పుడు అలర్ట్ చేయడం కానివ్వండి, ఒక ప్రాంతంలో ఆ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎలాంటి క్యాన్సర్లు వస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి హ్యాబిట్స్ ఏంటి, దాని మీద స్టడీ చేయడానికి వీలవుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే డిసీజ్ బయటకు వస్తుందో, ఎవరు అయితే ఐడెంటిఫై చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ని ప్రభుత్వానికి అఫీషియల్గా అందించడం అన్నట్టు. దాన్నే మనం నోటిఫైబుల్ డిసీజ్ అంటాం. చూడండి, ఇక్కడ తప్పనిసరిగా ప్రభుత్వానికి నివేదించాల్సినటువంటి వ్యాధి. రైట్. ఇప్పుడు మనకి కొన్ని ఉన్నాయి దీంట్లో నోటిఫైబుల్ డిసీజెస్లో కూడా కొన్ని ఏమున్నాయంటే అవి కూడా నేను కొన్ని ఇచ్చాను మీకు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఇదంతా కూడా అంటే నోటిఫైబుల్ డిసీజెస్లో క్షయ అట్లాగే ఉంది, డెంగ్యూ, మలేరియా, కలరా, తట్టు, పోలియో వంటివి ఈ నోటిఫైబుల్ డిసీజ్ జాబితాలో ఉన్నాయి, చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. 2026 ఆసియా క్రీడలు నిర్వహించే దేశం ఏది? రైట్. జపాన్ కండక్ట్ చేస్తుందండి 2026 ఆసియన్ గేమ్స్. చాలా ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలు ఇందులో పాల్గొంటాయి. మనకి అధికారిక మస్కట్ వచ్చేసి హోనోహన్ అండి. నినాదం ఇమాజిన్ వన్ ఏషియా. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 9. ఇటీవల భారతదేశం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రైఫిల్ ఏది? ఒక ముఖ్యమైన రైఫిల్ని ఇండియా రీసెంట్గా పూర్తి ఇండిజినస్ టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది. AK-47 కంటే మరింత మెరుగుపరిచి AK-203 షేర్ అనే రైఫిల్ని తయారు చేసింది. చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. అసాల్ట్ రైఫిల్. సో ఇది AK-203 షేర్ అంటాం దీన్ని. దీన్ని ఇండో రష్యన్ రైఫిల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పూర్తిగా మన దేశం యొక్క టెక్నాలజీ, అంటే మన దేశం ప్రతి పార్ట్ కూడా ఇక్కడ మన దేశంలోనే తయారు చేయబడింది.
ఇన్సాస్ రైఫిల్ స్థానంలో వీటిని వాడబోతున్నారు. ఇక లాస్ట్ క్వశ్చన్ 10th, మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇది కూడా మొన్న మీకు ఆల్రెడీ నేను చెప్పిన 3 దేశాలు మనకు సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ కలిసి ఒక జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్. దీన్నే మనం మక్కా రక్షణ ఒప్పందం అని కూడా మనం సంయుక్త రక్షణ ఒప్పందం అని కూడా అంటున్నాము. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనకు అంతకుముందు కూడా కవర్ అయింది. ఈరోజు కూడా మళ్ళీ నేను ఇవ్వడం జరిగింది, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి. ఇంకా మీకు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కోసం అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి.